సత్యసాయి జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. కుమ్మరవాండ్లపల్లిలోని ఓ ఇంట్లో పేలుడు చోటు చేసుకుంది. ఘటనలో 4 మృతి చెందారు. మరో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. భారీ పేలుడుతో 3 ఇళ్లు కుప్పకూలాయి. పేలుడు ధాటికి ఇల్లు ధ్వంసమైంది. ధ్వంసమైన ఇంట్లో పేలుడు పదార్థాలు అమర్చే డ్రిల్లింగ్ మిషన్ ను పోలీసులు గుర్తించారు. పేలుడుకు డిటోనేటర్లే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. విజయ్ కుమార్ కరెస్పాండెంట్ పూర్తి సమాచారం అందిస్తారు. విజయ్ కుమార్, అసలు ప్రమాదం ఎలా జరిగింది, ప్రశ్న ఏంటి? శ్రీదేవి, సత్యసాయి జిల్లా కదిరి రూరల్ మండలం అయిన కుమ్మరవాళ్లపల్లి గ్రామంలో అయితే ఘోర విషాదం అయితే చోటు చేసుకుంది. అయితే ఇక్కడ జిలెటిన్ స్టిక్స్ అంటే నిల్వ ఉంచడం, పేలుడు పదార్థాలు నిల్వ ఉంచడం వల్ల ఈ ఎండ వేడిమికి జిలెటిన్ స్టిక్స్ ఒకసారిగా పేలడం జరిగింది. ఈ పేలుల్లో దాదాపు 4 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 4 ఇళ్లతో పాటు 4 ఇళ్లలో నివాసం ఉంటున్న 4 మనుషులతో పాటు 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 4 మనుషులు అక్కడికక్కడే మృతి చెందగా మిగతా 15 మంది కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే శిథిరాల కింద మరి ఏమైనా ఇంకా శవాళ్ళు అంటే ఎవరైనా ఇంకా చనిపోయారనే కోణంలో అయితే అక్కడ ఫైర్ సిబ్బంది కావచ్చు, స్థానికులు కావచ్చు ఇప్పటికే సహాయక చర్యలు అయితే చేపట్టారు. మిగిలిన వారిని క్షతగాతుల నుండి దాదాపు 15 మంది కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. వీరిలో కూడా కొంతమంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఈ జిలెటిన్ 6 పేలుడు దాడికి అక్కడ ఇళ్లలో ఉన్న సిలిండర్లు కూడా పేలాయి అనేది సమాచారం ఉంది. దాదాపు 4 సిలిండర్లు కూడా ఇళ్లలో పేలడం వల్లనే ఒక్కసారిగా జిలెటిన్ 6 మరియు గ్యాస్ సిలిండర్లు పేయడం వల్లే ఒక్కసారిగా ఇంత నష్టం, ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కూడా భారీగా సంభవించింది. అయితే అక్కడున్న శవాలు కూడా చెల్లా చెదరుగా పడడం కూడా మనం విజువల్స్ లో చూడవచ్చు. అయితే ఇంత ఘోర ప్రమాదం అంటే ఇంత జిలెటిన్ పెట్టారు. అయితే ఇది నిషేధ పదార్థాలు ఇట్లాంటివి పెట్టడం పూర్తిగా చట్ట విరుద్ధం అంటే దీనిపైన పూర్తి పోలీసులు అయితే విచారణ చేపట్టారు. అయితే ఏమైనా ఇలాంటి దారుణం చోటు చేసుకొని నిజంగా విచారించదగ్గ విషయమే. అయితే స్థానికులు కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా ఇప్పటికే పోలీసులు కూడా అక్కడ చేరుకొని మరి ఏమైనా ఇంకా అక్కడ శిథిలాల కింద ఏమన్నా ఇంకా మృతులు ఉన్నారనే కోణంలో అయితే గాలింపు చర్యలు అయితే చేపట్టారు. అయితే ఇక్కడ కలెక్టర్ గారు కావచ్చు పూర్తిగా అయితే క్షతగాత్రులకు పూర్తిగా సరైన వైద్యం అందించాలని వైద్యులు కూడా ఆదేశించారు. ఆ ప్రకారంగానే వారికి వైద్య సేవలు కూడా అందుతున్నాయి. గాయపడిన వాళ్ళ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? అయితే ఏదైతే గాయపడిన వారి పరిస్థితి కూడా దాదాపు 4 పరిస్థితి మరి ఆందోళనకరంగానే ఉంది. వాళ్ళకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. అయితే మెరుగైన వైద్యం కోసం వీరు కూడా బెంగళూరుకి తరలించే అవకాశాలు కూడా ఉన్నాయంటే మళ్ళీ బెంగళూరు తరలించే వరకు అంత వారు అయితే తట్టుకోగలరా అనే కోణంలో అయితే వారు కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అంటే చాలా మేజర్ అయితే బెంగళూరుకు తరలించే పరిస్థితి ఉంది.